మౌనమేననాయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది గుర్తున్నానాలోని 3వ ఎపిసోడ్. మొదటి 2 ఎపిసోడ్లు కనుక వినకపోయింటే ముందు వెనక్కి వెళ్ళి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక మొదలు పెడదాం. గౌతమ్ ఎవరి గౌతమ్? ఎందుకు తను నా మనసుకు అంత దగ్గరగా అనిపిస్తున్నాడు? అయ్యో ఏం తెలియట్లేదే. కానీ ఆ గందరగోళంలో కూడా పక్కన వస్తున్న పాటలు నిద్రలోకి లాక్కెళ్ళిపోయాయి. అక్కడే బాల్కనీలో నిద్రపోయా. ఇంతలో ఏదో కళ. ఆవిడెవరో పాత రోజుల్లాగా చీర, కంటి నిండా కాటుక, పొడవైన జడల్లుకొని ఇంట్లో చాలా సందడి చేస్తూ తిరుగుతుంది. ఆమె నడుస్తుంటే ఆమె కన్నా ఎక్కువ కదులుతున్నాయి తన కాళ్ళ పట్టీలు, చెవులకి పెద్ద బుట్టలు, వాటి నుంచి వెంట్రుకల పైకి నిచ్చెన వేసినట్లు ఉన్న మాటీలు, రాణి రంగు అని డార్క్ గ్రీన్ కలర్ పట్లంగా. సరిగ్గా చూస్తే ఎవరో కాదు, నేనే. కానీ చుట్టూ అంతా కొత్తగా ఉంది, పాత రోజుల పద్ధతుల్లా. ఆ చుట్టూ జనం కూడా ఈ గౌతమ్ లాగానే బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద ఆయన లక్ష్మి అని కేకేశారు. వంటింట్లోంచి ఒక ఆవిడ చేతిలో ఇత్తడి గిన్నె, ఆ గిన్నెలో ఇత్తడి గ్లాస్ నిండా ఫిల్టర్ కాఫీ పట్టుకొని పరిగెత్తింది. వెళ్ళగానే ఆయన చేతికి కాఫీ ఇస్తూ చెప్పండి అని అడిగింది. నా గదిలో బట్టల కింద అబ్బాయి ఫోటో ఉంది, అమ్మాయికి చూపించు, నచ్చితే సంబంధం మాట్లాడతామని చెప్పు అన్నారు ఆయన. ఇంతలో పెద్ద ఉరుము మెరుగు వచ్చింది. హైదరాబాద్లో ఇంకా వర్షం తగ్గలేదు. ఇప్పటిదాకా వచ్చిన కళ మీరు అనుకున్నట్టు జ్ఞాపకాది కాదు, జానకిది. నేను మర్చిపోయిన ఆ జన్మని తన పరిచయంతో నాకు మళ్ళీ పరిచయం చేశాడు గౌతమ్. అసలేం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అయితే మీకు జానకి కథ తెలియాల్సిందే. ఏంటి ఇంకొక కథ అనుకోకండి, నా కథే. నేనే జానకి. ఇందాక కళలో వచ్చిన పెద్ద ఆయన పేరు నారాయణయ్య, లక్ష్మీనారాయణయ్యల కూతుర్నే నేను. పేరు జానకి. 1948వ సంవత్సరం అనుకుంటా. అమ్మ దగ్గరకు వచ్చి అబ్బాయి ఫోటో చూపించింది. ఏమో అమ్మ మీ ఇష్టం, మీరేం చెప్తే అదే అంటూ పక్కకు తిరిగి బొమ్మలు గీసుకుంటున్నా. ఇంతలో హఠాత్తుగా నా తల మీద ఎవరో చేయి వేసి నిమిరారు. నాన్న అన్నాను. ఏమ్మా పెళ్ళి అంటే మా ఇష్టం అంటున్నావు అని అడిగారు. ఏం లేదు నాన్న, మీ ఇష్టం, కానీ పెళ్ళయ్యాక ఆడపిల్ల వంటింట్లోనే ఉండాలి, బొమ్మలు గీయకూడదు, పాటలు పాడకూడదు అంటే నా వల్ల కాదు నాన్న అని చెప్పాను. అబ్బాయి కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవాడే అమ్మా, ఇంకేం కావాలి అన్నారు నాన్న. అలా అయితే సరే నాన్న అని అబ్బాయి ఫోటో తీసుకొని చూశాను. గౌతమ్ కాదు, రాఘవ. అతనే, మీరు అనుకున్నదే, గౌతమే రాఘవ. ఇంట్లో వాళ్ళు అన్నీ మాట్లాడుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, సంబంధాలు కలుపుకున్నారు. ఇంతలో ఒకరోజు గుళ్ళో కూర్చొని ఆ మాధవుడికి పాటలు పాడుతుంటే నా పాటకి మధ్యలో ఇంకొక గొంతు కలిసింది. లేచి వెళ్ళి చూశాను. గుడికి కుడి చేతి వైపున నీలం రంగు చొక్కాలో కూర్చొని పాడుతున్నారు తను. ఎవరా అని చూస్తే రాఘవ. కానీ పెళ్లి కాకుండా వెళ్ళి అబ్బాయితో మాట్లాడటం సరికాదు అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి నాకేదో ఉత్తరం వచ్చిందని అమ్మ చెప్పింది. పెళ్లి కొడుకు పంపారు అని చెప్పారు. అందులో ఏమనుంది? నేను బొమ్మలు గీయటం రాఘవకి ఇష్టం లేదా, లేక పాటలు పాడితే ఇంట్లో కూర్చొని పాడాలి కానీ బయటికి వెళ్ళడానికి లేదు అనా? ఈ పెళ్లికి ఒప్పుకొని తప్పు చేశానా? జ్ఞాపిక మనసులో కాదు జానకి మనసులో తలెత్తిన ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి మౌనమేననాయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గర ఒక ప్రయాణం. నేను మీ అమూల్య చోటిశెట్టి, సైనింగ్ ఆఫ్.